మచిలీపట్నంలో రాజకీయ సెగలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాయి. అక్రమ నిర్మాణాల తొలగింపు వ్యవహారంపై పేర్ని నాని, కొల్లు రవీంద్ర మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పేర్ని కౌంటర్స్ కి కొల్లు కౌంటర్, రాజకీయం మరింత వేడెక్కింది. మచిలీపట్నంలో రాజకీయం సెగలు రేపుతోంది. మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి కొల్లు రవీంద్ర మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మచిలీపట్నంలో అక్రమ నిర్మాణాల తొలగింపుతో ఈ వివాదం మొదలైంది. కొబ్బరితోట ప్రాంతంలో కొన్ని ఇళ్లను తొలగించే క్రమంలో స్థానికులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కొబ్బరితోట ప్రాంతానికి వెళ్లిన పేర్ని కిట్టును పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో హాట్ కామెంట్స్ తో ఒకరిపై ఒకరు విరుచుకుపడడం హీట్ పెంచింది. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన పేర్ని నాని తాము అధికారంలోకి వచ్చాక అధికారులు ఎక్కడ ఉన్నా వదిలేదలేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలీసులతో పేర్ని కిట్టు గొడవ, పోలీసులపై పేర్ని నాని వ్యాఖ్యలపై చిలకలపొడి పిఎస్ లో కేసు నమోదైంది. అయితే కక్షపూరితంగా పేదల ఇల్లు కూల్చేయిస్తున్నారన్న పేర్ని నాని ఆరోపణలకు మంత్రి కొల్లు కౌంటర్ ఇచ్చారు. పాపపు సొమ్ము ఒకటి అర కాదు కదా. మాచవరంలో కాంప్లెక్స్ కొనుక్కున్నావు, కైకలూరులో ఉన్నటువంటి నీ ఏజెంట్ ఉన్నాడు కదా, నీ ఏజెంట్ అప్పు చెప్పి కొనుక్కున్నావు. హైదరాబాద్లో విల్లా కొనుక్కున్నావు, బెజవాడలో కొనుక్కున్నావు, ఇల్లు కొనుక్కున్నావు, బందర్లో బందరకోటలో కడుతున్నావు, మీ అత్తగారికి కడుతున్నావు పాతింటి పడేసి. మీ అత్తగారి ఇంటి ఎదురుకుండా మన లేఅవుట్లో వాటాదారుడైనటువంటి వాడి దగ్గర మా ఆవులు కట్టుకోవాలని 1000 గజం కొనుక్కున్నావు. మార్కెట్లో మబ్బులు తాకేటువంటి బిల్డింగ్ కట్టుకుంటున్నావు. ఈ సామాన్యుడి ఇంటి మీద ఎందుకు కొల్లు రవీంద్ర నీకు ఏడుపు? ఇగోనా నిజంగా నువ్వు బఫూన్వి, ఒక బందర్ బఫూన్వి. నువ్వు చేసినటువంటి దౌర్జన్యాల గురించి చిట్టా తీస్తే చిలకలపూడి సెంటర్లో జోడుగుళ్ళు 3 గుళ్ళు అనుకున్నటువంటి పేదల ఇళ్ళు ఆ రోజు పగలగొట్టించింది నువ్వు కాదా? వాళ్ళు పేదలు కాదా? వాళ్ళ గుండెల్లో నువ్వు గుణపాలు దింపలేదా? పేర్ని నాని, కిట్టు అధికారులతో వ్యవహరించిన తీరు బాగాలేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. పేర్ని వ్యవహారాన్ని చూసి జనం చీకొడుతున్నారన్నారు. అధికారులను తిట్టడం సరికాదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. పేర్ని నాని వాళ్ళ కుమారుడు వ్యవహరించినటువంటి విధానం చాలా జుగుప్సాకరంగా, సిగ్గుచేట్ల, అసలు వాళ్ళు మనుషులేనా అనే విధంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చీకొడతా ఉంది. అక్కడ ఏదైతే స్థలాలు వీళ్ళ అనుయాయులు దౌర్జన్యాలు చేసి, ఆక్రమణలు చేసి అమ్మినటువంటి స్థలాలు, ఇది అవునా కాదా అని చెప్పి పేర్ని నాని గారిని నేను అడుగుతా ఉన్నా. మొత్తంగా అక్రమ నిర్మాణాల కూల్చివేత వ్యవహారంతో మచిలీపట్నంలో రాజకీయ దుమారం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది.